పోయింది మా జొన్నలగడ్డ సిద్ధన్నని ఆగం చేసిరే దొంగలా కొడుకులారా. మా జొన్నలగడ్డ సిద్ధన్నకు డీజేటీలో ఏడిపోయినావన్నా నీకు దండం పెడతా. మా డీజేటీలో ఏడిపోయినా మా పవన్ కళ్యాణ్ అభిమానులు తరపున మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినావన్నా. కాకపోతే తడిగుడ్డ ఇచ్చి పంపిస్తున్నావన్నా అన్న, అమ్మతోడు చెప్తున్నా తడిగుడ్డ ఇచ్చినావన్నా. కాకపోతే స్టోరీ లైన్ బాగుంది. ఆ సినిమాని తీసే విధానం భాస్కరా నువ్వు తీయలే అమ్మతోడు. జొన్నలగడ్డ సిద్ధు మినాయిస్తే ఆయన వచ్చినప్పుడు పని వస్తుంది, కానీ ఆయన పోయినప్పుడు అమ్మ సినిమా చూడలేకపోయినా మన నరకం చూసామన్నా. అమ్మ తోడన నిజంగా చెప్తున్నా గాయస్. ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్ తెలుగు ఇండస్ట్రీ బైకాట్ చేయాలి. ఈ ఈ సినిమా మొత్తం ఉంది కదా జాక్ మూవీ మొత్తం ఈ సినిమాకి హీరో ప్రకాష్ రాజ్. కాకపోతే ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి ఇవ్వద్దు. తెలుగు భాష అన్న, తెలుగు ఇండస్ట్రీ అన్న ఆయనకు ప్రేమ లేదు. అప్పుడప్పుడు కామెంట్ చేస్తాడు ఈ చిల్లరగాడు అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటాడు. కాకపోతే ఇలాంటి వాళ్ళకు మనం బైకాట్ చేయాలి. ఆయన మన తెలుగు ఇండస్ట్రీ సభ్యత ఉంది కదా మా నుంచి, ఆ సభ్యత కూడా తొలగించాలని మా సభ్యులకు మా ప్రెసిడెంట్కి విష్ణుబాబు కదా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఆర్టిస్ట్ గారు తీసేయడానికి దండం పెడతా. ఆ చిల్లరగానికి ఉండొద్దనా. ఎందుకంటే మన మీద ప్రేమ లేదు ఆ ఉలగానికి. మన తెలుగు వాళ్ళంటే ప్రేమ లేనప్పుడు మనం ఎందుకు క్యారెక్టర్ ఇవ్వాలన్నా ఆ ఉలగానికి? మనం ఎందుకు ఆదుకోవాలి? మనం వచ్చి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి డబ్బు కావాలి. చిల్లరగానికి బెట్టింగ్ రాజాయుడు, బెట్టింగ్ యువతని చెడగొడతాడు. ఎవలగాడు ఆడపై మంచి ఇప్పుడు బయట చెడు పనులు చేస్తాడు. లోపల నేను పత్తికించా అంటే బయట వచ్చి దొంగ పని చేస్తాడు. నేను వచ్చి లోపల వచ్చి నేను పత్తికించా అంటే నేను నమ్ముతా ఆమె. కాకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చిల్లరగానికే మంచి క్యారెక్టర్ ఇవ్వదని నేను చెప్తున్నా. కాకపోతే స్టోరీ మాత్రం సమాజానికి ఉపయోగపడే స్టోరీ. మన పండలే తీసే విధానం బాగలే. జై హింద్, జై పిఎస్పీకి.